శివ సన్నిధి నుంచి విష్ణు సన్నిధికి నా జర్నీ కంటిన్యూ చేస్తాను. సోలో జర్నీలో 3 పంచభూత క్షేత్రాలను దర్శనం చేసుకుని జంబుకేశ్వర్ దగ్గరనే ఉన్న శ్రీరంగంకి అయితే స్టార్ట్ అయినా. బస్ టికెట్ కాస్ట్ 11 రూపీస్. డిస్టెన్స్ జస్ట్ 4 కిలోమీటర్స్ అయింది. బస్ స్టాప్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే టెంపుల్ ఉంటుంది. ఇది రాజా గోపురం, ఏషియాలోనే టాలెస్ట్ గోపురం, 239 ఫీట్స్ హైట్ అంట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎప్పుడు ఇట్లా సోలోగా ట్రావెల్ చేస్తాను. ఈ గుడి లోపలనే ఒక ఊరు ఉంటది, అంత పెద్ద టెంపుల్ ఇది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడనే బ్యాగ్ లాకర్ లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిన. క్రౌడ్ ఉండే బట్ దర్శనం తొందరగానే అయిపోయింది. అంటే దర్శనం టికెట్ 100 రూపాయలు అనుకో, అది వేరే విషయం లేదని. దర్శనం అయినాక వ్యూ పాయింట్ కి అయితే వచ్చిన. ఇక్కడ నుంచి అన్ని గోపురాలు కనిపిస్తాయి, అన్ని కలర్ఫుల్ గా ఉంటే ఈ గోపురం ఒకటి వైట్ కలర్ లో ఉంది. ఎందుకే తెలిస్తే కమెంట్ చేయరు. వ్యూ పాయింట్ చార్జెస్ 50 రూపీస్. మీరు కూడా శ్రీరంగం పోతే అస్సలు మిస్ కావద్దు. మొత్తం 21 గోపురాలు కనబడతాయి ఇక్కడ నుండి. ఇంకా అట్లా టెంపుల్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి సేమ్ బస్ స్టాప్ వచ్చి తోలులు కట్టిన అద్భుతాన్ని చూడడానికి పోతున్నాం. అదేందో తెలిస్తే కమెంట్ చేయండి అండ్ డూ ఫర్ మోర్ రీల్స్.